చూసుకోవచ్చు. నా వెనుక ఉన్నది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకర్ణ విగ్రహం ఉన్న ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండలో ఉంది. ఈ కుంభకర్ణ విగ్రహాన్ని మావోయిస్టులు బాంబులు పెట్టి పేల్చే సమయంలో ఈ విగ్రహానికి చీలికలు కూడా ఏర్పడ్డాయి. వాళ్ళు ఎందుకు ఈ కుంభకర్ణ విగ్రహాన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ను కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియోను చిన్న లైక్ చేసి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ కుంభకర్ణ ప్రాజెక్ట్ మనకు పెనుగొండ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కుంభకర్ణ విగ్రహాన్ని 27/12/2002న అప్పటి కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సోమేష్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ కుంభకర్ణ విగ్రహాన్ని సందర్శించడానికి ఇక్కడ 10 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ విగ్రహం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కుంభకర్ణ విగ్రహం ఉంటుంది. ఈ కుంభకర్ణ విగ్రహం బయట ప్రాంతంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. ఈ కుంభకర్ణ ఉద్యానవనానికి చేరుకోగానే మీరు పురాణాలు సజీవంగా ఉన్న ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ ఉద్యానవనం యొక్క ప్రధాన భాగం రాక్షస రాజు రావణుని యొక్క పెద్ద సోదరుడు కుంభకర్ణుని యొక్క భారీ విగ్రహం చూడొచ్చు. ఇది అతని అతినిద్ర మరియు విపరీతమైన ఆకలికి ప్రసిద్ధి చెందింది. ఈ కుంభకర్ణ విగ్రహం 142 అడుగుల పొడవు ఉండి మరియు 32 అడుగుల ఎత్తు ఉన్న ఈ గంభీరమైన వ్యక్తి ముందు మీరు నిలబడితే దాని పరిపూర్ణ పరిమాణం మరియు ఈ పౌరాణిక పాత్రకు జీవం పోసినట్లు కనిపిస్తుంది. ఈ విగ్రహం యొక్క బొడ్డు లోపల కూడా మనం నడవచ్చు మరియు ఈ విగ్రహం లోపల చుట్టూ మనం తిరగవచ్చు. మీరు ఈ కుంభకర్ణ విగ్రహం చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు రామాయణంలోని దృశ్యాలను వర్ణించే వివిధ శిల్పాలు మరియు స్తంభాలను కనుగొంటారు. ప్రతి అడుగు మిమ్మల్ని కథనంలోకి లోతుగా తీసుకెళ్తుంది మరియు భారతీయ పురాణాలలో మునిగిపోయేలా చేస్తుంది. ఈ కుంభకర్ణ విగ్రహం ఈ విగ్రహం రామాయణంలోని ఒక కీలకమైన సన్నివేశాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే అత్యంత దృశ్యం. కుంభకర్ణుని భారీ విగ్రహం కేవలం ఆకట్టుకునే కళాఖండం మాత్రమే కాదు, ఇది ఇతిహాస కథలోని కీలకమైన ఘట్టం యొక్క డైనమిక్ ప్రాతినిధ్యం. మీరు ఈ కుంభకర్ణ విగ్రహం మీరు చూసినట్లయితే మీరు ఈ విగ్రహం చుట్టూ తిరుగుతున్నప్పుడు కుంభకర్ణుని అతని గాఢ నిద్ర నుండి మేల్కొల్పడానికి రాక్షస సైనికులు అతని చెవుల్లో ఉరుములతో కూడిన డ్రమ్మింగ్ నుండి ఏనుగులు అతని భారీ తలని ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుంది. మరియు ప్రతి వివరాలు ఒక కథను చెబుతాయి. మరియు సైనికులు అతని జుట్టును లాగడం మరియు ఈటలతో అతని పొడవడం మరియు అతని పాదాలకు చెక్కలి గింతలు పెట్టడం ఈ విగ్రహంలో మనం చూడవచ్చు.
ఈ కుంభకర్ణ విగ్రహాన్ని అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ కుంభకర్ణ పార్క్ సందర్శించడానికి చాలామంది వస్తుంటారు. విజయదశమి మరియు దీపావళి రోజున ఈ విగ్రహానికి ప్రత్యేకంగా లైట్లు అమరుస్తారు. ఆ రోజు ఈ విగ్రహం చూడడానికి 2 కళ్ళు చాలవు. అప్పట్లో మావోయిస్టులు ఈ కుంభకర్ణ విగ్రహాన్ని బాంబులు పెట్టి పేల్చేయాలని ఎందుకు అనుకున్నారంటే రాక్షసుడు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ విగ్రహానికి అప్పట్లో బాంబులు పెట్టారు. అప్పుడు ఏర్పడినటువంటి చీలికలను కూడా మనం చూడవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ను కనుక ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను చిన్న లైక్ చేసి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.